వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రాంతాలన్నింటినీ సమాన అభివృద్ధి పేరుతో సమగ్రవంతంగా తీర్చిదిద్దాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం 3 రీజనల్ జోన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజధాని అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్, రాయలసీమలోని 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియన్, విశాఖ కేంద్రంగా 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటవుతాయి. ఇక ప్రతి జోన్ లో స్టీరింగ్, ఎగ్జిక్యూటివ్, ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉంటాయి. వీటికి సీనియర్ ఐఏఎస్ అధికారి సీఈఓగా ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే 3 ప్రాంతాలకు 3 ఐఏఎస్లను నియమించింది ప్రభుత్వం. విశాఖకు యువరాజ్, అమరావతికి ముఖేష్ కుమార్, రాయలసీమకు కృష్ణబాబులను అపాయింట్ చేసింది. అయితే బోర్డుల ఏర్పాటు, విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులను వచ్చే 2 రోజుల్లో జారీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. జిల్లా కలెక్టర్లు, నగరపాలక సంస్థల అధికారుల సమన్వయంతో రీజియన్లను అమలు చేస్తారు. ఇప్పటికే రీజియన్ ప్రణాళికలను పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి తయారు చేస్తున్నారు. ఇక 3 ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా క్లస్టర్ వారీగా విజన్ ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. 3 రీజియన్ల ఎకనామిక్ విజన్ ప్రణాళికను నీతి ఆయోగ్ తో కలిసి సింగపూర్ సంస్థలు తయారు చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ రీజియన్లను పరిపాలనా పరంగా ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి ప్రణాళికలను రూపొందిస్తున్నారు, చంద్రబాబు విజన్ ఎలా ఉండబోతోంది, పెట్టుబడుల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు మనం చూస్తున్న ఏపీలో 3 ప్రాంతాలను కూడా డెవలప్ చేయడానికి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దానికే స్టీరింగ్ కమిటీలు, సీఈఓలు, ఐఏఎస్ కూడా నియమిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, అదే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే 3 రాజధానులకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ అయితే ప్రకటించిందో ఆ తర్వాత జరిగినటువంటి ప్రభుత్వ మార్పుల తర్వాత, అంటే ఎలక్షన్స్ లో జరిగినటువంటి ఎన్నిక తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే రకమైనటువంటి స్టాండ్ ఇంచుమించుగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు జరిగిన అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతిని కేంద్రంగా చేసుకుని, అమరావతి రాజధాని కేంద్రంగా చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేయటం, రాజధానికి సంబంధించినంత వరకు నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా మిగిలినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, ప్రజలకు అవసరమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలతో పాటుగా వారి జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ప్రభుత్వం తన బాధ్యతగా చేయాల్సినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే ఒక ప్లాన్ రూపంలో ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పైన ప్రజలు అనేకమైనటువంటి ఆశలు పెట్టుకుని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణం, అదేవిధంగా మిగిలిన జిల్లాలకు సంబంధించినంత కూడా ఒక మాస్టర్ ప్లాన్ కావచ్చు, అభివృద్ధికి సంబంధించి అవసరమైనటువంటి ఎలాంటి ప్రణాళికలు ఉండాలి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా స్టడీ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. రాజధాని చుట్టూ ఉన్నటువంటి వివాదానికి చెక్ పెట్టడం, ఒకవైపు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో మాట్లాడటం, స్వయంగా ముఖ్యమంత్రి రాజధాని రైతులతో మాట్లాడే వారికి భరోసా కల్పించే, వాళ్ళ నమ్మకం కల్పించేటువంటి చర్యలు తీసుకోవడం ఒక శుభ పరిణామంగా రైతాంగం నుంచి కూడా హర్షం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. తర్వాత మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలా ఫోకస్ చేయాలి, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్థానిక యువతకి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలను ఏ విధంగా వాళ్ళకి పంచాలనేటువంటి అంశాలపైన కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ప్రత్యేకించి రాజధాని అంశం కేంద్రంగా జరుగుతున్నటువంటి వివాదాన్ని చెక్ పెట్టడం, రైతుల్ని పూర్తిగా నమ్మించడం, 2వ విడత కూడా తీసుకునేటువంటి భూముల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేటువంటి ఒక అంశం పైన ప్రత్యేకంగా వాళ్ళకి అవగాహన కల్పించడం ఒక ఎత్తు. ఇక మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ అవసరమైతే అదనంగా జిల్లాలకు సంబంధించి ఏర్పాటు కూడా ప్రక్రియకి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు ఉండబోతాయి, ఇచ్చాపురం, శ్రీకాకుళం వంటి వెనుకబడినటువంటి
ప్రాంతాలు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు అయితే కనుక రాజధాని నిర్మాణాన్ని చేపట్టి రాజధాని నిర్మాణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు అందించడం ద్వారా అదే విధంగా జిల్లాల్లో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ఉపాధి అవకాశాలు వీటన్నిటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకు పంచడం, వాళ్ళ యొక్క మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో భాగంగా ముందుకు వెళ్లాల్సినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశం, గత ప్రభుత్వం ఏదైతే రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అంశం పైన 3 రాజధానులను చెప్పి చేసినటువంటి ప్రకటన, పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని నుంచి వచ్చినటువంటి నిరసనలకు సంబంధించినటువంటి అంశం, ఇదంతా కూడా ప్రభుత్వం ఒక లెసన్ గా తీసుకొని తద్వారా రాబోయేటువంటి రోజుల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంపైన ఒకవైపు కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ కేంద్రం నుంచి నిధులు తీసుకునేటువంటి ప్రయత్నం చేసుకుని, ఇంకోవైపు మిగిలినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆ వనరులు ఏ సద్వినియోగం చేసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి అంశాలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మానిటరింగ్ చేసుకునేటువంటి పనులు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం బిజీగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనం చూస్తున్నాం ఏపీ డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా వెళ్ళాలి, అన్ని ప్రాంతాలను ఒకే విధంగా డెవలప్మెంట్ లో ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వంటలే వంటలే ఆచివారి కారం పొడి రుచులతో పండగే, రఘుఘాటు అంటేనే ఆచినే ఆచినే, ప్రతిట కోరేది ఆచి కారం పొడి. రైట్, మనం ఏదైతే రీజనల్ జోన్ కి సంబంధించి మాట్లాడుతున్నామో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఏపీ డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ఉండాలి, రాజధాని విషయంలో కావచ్చు, ఇటుపక్క వైజాగ్, రాయలసీమ అన్నిటికి సంబంధించి ఒకసారి ఏ జిల్లాలో ఏమున్నాయో తెలుసుకుందాం. అంటే విశాఖ జోన్ పరిధిలోకి వచ్చే జిల్లాలు మొత్తం 9. దాంట్లో శ్రీకాకుళం, కాకినాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ 9 కూడా మనకి విశాఖ జోన్ పరిధిలోకి వస్తాయి. ఇక అమరావతి జోన్లోకి వచ్చేది మొత్తం 8 వస్తున్నాయి జిల్లాలు. ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఈ 8 జిల్లాలు ఉంటాయి. ఇక రాయలసీమ విషయానికి వస్తే అక్కడ కూడా 9 జిల్లాలు ఉన్నాయి. అనంతపురం, చిత్తూరు, శ్రీ సత్యసాయి, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి, కర్నూలు, నంద్యాల, ఇవి మనకి రాయలసీమకి సంబంధించి అనమాట. సో మొత్తంగా అన్నిటినీ సమానంగా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలి, సమాన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి మిట్టా పార్థసారథి గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. అదేవిధంగా ద్వారపురెడ్డి జగదీష్ గారు ఉన్నారు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ. లింగారెడ్డి గారు, కడప టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూడా మరి కొద్దిసేపట్లో మనకి అందుబాటులోకి వస్తారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా పార్థసారథి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఈ కమిటీల ద్వారా ఎటువంటి డెవలప్మెంట్ కి ఆస్కారం ఉంటుంది అనుకోవచ్చు రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా అండి, ఎప్పుడైనా కూడా వికేంద్రీకరణ అనేటువంటిది అభివృద్ధి కోసరం గాని పరిపాలన కోసరం గాని చాలా మంచిదే, దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటిది విశాఖపట్నంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ భూములకు ప్రాజెక్టులకు సంబంధించి మాది మొత్తం ఏటవాలు ప్రాంతం. మా దగ్గర ఒక 10 కోట్లు పెట్టేసేసి ఒక ప్రాజెక్టు కడితే మహా అయితే ఒక 2 టీఎంసీలో 3 టీఎంసీలో నీళ్లు నిలిస్తే, అదే మీకు గుంటూరు ఆ యొక్క ప్రాంతాల్లో పోయినప్పుడు అదే 10 కోట్లు పెడితే గన 10 టీఎంసీలు నీళ్లు నిలుస్తాయి. అది భౌగోళిక పరిస్థితికి సంబంధించి. అట్లే మిగతా విషయాల్లో కూడా ఇప్పుడు రాయలసీమలో ఎట్లా అంటే పంటలకు సంబంధించి ప్రత్యేకించి చూస్తే అక్కడ సర్కారు అక్కడంతా కూడా కమర్షియల్ క్రాప్స్ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఏ వర్షంలో ఏ తుఫాన్ వస్తుందో ఏదొస్తుందో తెలియనటువంటి పరిస్థితుల కారణంగా అక్కడ అనేక రకాల నష్టాలు జరుగుతుంటాయి. అదే రాయలసీమకు మంచి నీళ్లు ఇస్తే ఇక్కడ పెద్ద పెద్దగా తుఫాన్ల నుంచి అంత పంట నష్టపోయేటువంటి ప్రభావం ఉండదు. దాని ద్వారా ప్రొడక్షన్ వస్తుంది. వచ్చిందేటువంటి ప్రొడక్షన్ ని దేశానికి ప్రపంచానికి మనం పంచగలిగితే దాని నుంచి ఆదాయం మనకు వస్తుంది. అటు రైతులకు ఆదాయం వస్తుందని కాదండి,
ఎప్పుడు కూడా సమాజంలో ఆలోచన చేయాల్సింటే వ్యక్తికి వచ్చేటువంటి ఆదాయం సమాజానికి వచ్చే ఆదాయంగానే భావించాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి వచ్చే ఆదాయంలో పన్ను రూపంలో ప్రజల కోసం ఖజానా కడతాడు అక్కడ. కాబట్టి అన్ని చోట్ల డెవలప్ కావాల్సినటువంటి అవసరానికి ఈ 3 జోన్లు చేయడం అనేటువంటిది చాలా మంచి నిర్ణయం. అయితే ఈ జోన్లకి పూర్తి స్వేచ్ఛ అధికారాలు ఇస్తూ వాళ్ళు ఇచ్చిండేటువంటి ప్రపోజల్స్ ని ఎక్కువ రోజులు తడిపి పెట్టకుండా దాని మీద అవసరమైతే కమిటీలు వేసి వెంటనే దాన్ని పరిష్కరించేటువంటి విధానం అనేటువంటిది రావాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా మన యొక్క దేశంలో ప్రత్యేకించి మన యొక్క రాష్ట్రాలలో అధికారుల్లో ఉన్నంత అలసత్వం ఇంకెక్కడా లేదండి. ప్రాజెక్ట్ ఏమో కడతారు, ఒక బ్రిడ్జ్ కట్టాలనుకోండి, అదే చైనాలో గానీ మిగతా దేశాల్లో గానీ అయితే 3 నెలల లోపల కట్టేస్తారు. ఇక్కడ 3 సంవత్సరాలు కూడా ఆ బ్రిడ్జ్ పూర్తి కాదు. పోనీ దానికైతే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే కదా, ఎట్లా పెడుతున్నారు కదా. 3 సంవత్సరాల్లో ఏది 3 నెలల్లో చేస్తే ప్రజలకెంత ఇబ్బందులు ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో జోన్ల వారీ ఉన్నప్పుడు ఇంకొంచెం నియంత్రణ పెరుగుతుంది, వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే జోన్ల వారీ ఉన్నప్పుడు ఆ జోన్ అధికారులంతా కూడా అదే ప్రాంతంలో ఉంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు విశాఖపట్నంకు వెళ్ళాలంటే వెళ్ళలేరు ఆ సంస్థలు ఉన్నప్పుడు. అదే జోన్ పరిధిలో అధికారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జోన్ లో ఉండేటువంటి వ్యక్తుల దగ్గరికి అవసరమైతే వినతి చేయడానికైనా వస్తారు, లేకపోతే నిలదీయడానికి కూడా వస్తారు. కాబట్టి పనులు విస్తృతంగా జరుగుతాయి. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మిగతా టీం అంతా అభివృద్ధి చేసేటువంటి రాష్ట్రాలు ఏవైనా సరే, అది ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళనా, బీజేపీ ఉన్న ప్రభుత్వాల, వేరే ప్రభుత్వాలని ఆలోచన చేయకుండా అభివృద్ధి కోసం ఏం ప్రపోజల్స్ ఇస్తే ఆ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అది జాతీయ రోడ్లు కానివ్వండి, గ్రామీణ రోడ్లు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, సెజ్జులు కానివ్వండి, దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే ఎట్లా వంచుకోవాలనో పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పుడే మనమందరం కూడా పని చేయించుకోవాలి. పని చేయించుకోకపోతే మనకన్నా మూర్ఖులు ఎవరో ఉండరు అనేటువంటి పద్ధతిలో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్ కోసం ఏదన్నా ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు, ఈ రోజు ఇంతకు ముందే సోదరుడు చెప్పినాడు, అమరావతి 18,000 ఎకరాలు పూలింగ్ అయితే దీంట్లో చాలా మంది అక్కడ రైతులు నష్టపోతారంటే, రైతులు ఎట్లా నష్టపోతారండి? ఈ రోజు ఆ రైతు భూమి యొక్క విలువ 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఉంటుంది. అదే ల్యాండ్ పూలింగ్ విషయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి 10,000 స్క్వేర్ ఫుట్ కూడా దాదాపు 7-8 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది డెవలప్మెంట్ అయిన తర్వాత. కాబట్టి దీన్ని మనము చేసేటువంటి విధానాన్ని అభివృద్ధికి ఎవరము కూడా అడ్డుపడరాదు. అభివృద్ధికి ఏదైనా ఉంటే ఇంకా మంచి సలహాలు ఇవ్వండి, దీనికన్నా మంచి సలహాలు ఇవ్వండి అనుకుంటున్నా. 100% రాయలసీమ విషయంలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా సీఎంఏ ఉన్నారు కదా, మంచిదండి. స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం ఉండడమే కాకుండా వివిధ జోన్లకు కూడా మిగతా చైర్మన్లను పెట్టి వాళ్ళని యాక్టివ్ గా పని చేయించి ఫైనల్ గా మళ్ళా చంద్రబాబు గారు వాళ్ళ యొక్క విజన్ ని తీసుకొని వచ్చి ఉందా లేదా అని చెప్పేసి చూడాలి. మరలా చంద్రబాబు నాయుడు గారే మొత్తం అన్నిట్లోనూ ఉంటారు, ఊరికేనే 3 జోన్లు ఉంటాయంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది నేను అనుకుంటున్నా. ఒకవేళ అది జరిగితే సంతోషమే, కానీ 3 జోన్లకు కూడా సరైనటువంటి వ్యక్తుల్ని, మంచి వాళ్ళని, బాగా సమర్థంగా ఉండేటువంటి వాళ్ళని, ఎవరైనా సరే మంచి ఆఫీసర్లు, నీతివంతంగా, ఇప్పుడు అజిత్ దోవల్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, లేనటువంటిది కాదు. మన దేశంలో సేవ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేస్తే చాలా మంచిది అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. నేను దీన్ని స్వాగతిస్తున్నానండి. అయితే రాయలసీమ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మిగతా డెవలప్మెంట్ కన్నా ఇక్కడ ప్రతి చేనుకు నీరు అందించేటువంటి విషయంలో అది హంద్రీ నియమా నుంచి తెస్తారా, ఎత్తిపోతల పథకం నుంచి తెస్తారా, సిద్ధేశ్వరం కడతారా, ఏదైనా సరే ఇక్కడ రైతులకి నీళ్లు కరెంటు ఇవ్వగలిగితే చాలండి. ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం, విశాఖ ఈ ప్రాంతంలో కన్నా, గుంటూరు ప్రాంతంలో కన్నా ఎక్కువ పన్నుల రూపంలో ఆదాయాన్ని రాయలసీమ ఇవ్వగలుగుతుంది. ఈ రాయలసీమకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి భూముల్లో వివిధ రకాలైన కమర్షియల్ క్రాప్స్ వస్తాయి, వేరుశనగ వస్తుంది, మొక్కజొన్న వస్తుంది, రకరకాలైన కమర్షియల్ క్రాప్స్ కి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఆ పరంగా కూడా విపరీతమైనటువంటి అభివృద్ధి చేయాల్సిన అవసరమైంది. ఇప్పటివరకే చాలా నష్టపోయాం. ఇప్పుడైనా అభివృద్ధి చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా వీలైనంత ఎక్కువగా రాబట్టుకుని దాని ద్వారా ఈ జోన్ల ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, జగదీష్ గారు నమస్తే అండి. నమస్కారం ఆశా గారు. మీరే అంటారు, ఈ కమిటీలకు సంబంధించి ఇప్పటికే వైజాగ్ లో ఐటీ హబ్ అంటున్నారు, దాన్ని ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయడానికి నెక్స్ట్ ఏఐ, మనకి హైదరాబాద్ ఏదైతే సాఫ్ట్వేర్ ఐటీ అని చెప్పుకున్నామో, వైజాగ్ ని ఏఐ రూపంగా మనం ముందుకెళ్ళాలి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి అని చెప్పి ఇప్పటికే వైజాగ్ లో పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఈ కమిటీలు ఈ జిల్లాలను తీసుకోవడము, దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకోవడము ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా మీకు పార్సాద్ గారికి అలాగే ఐ న్యూస్ వీక్షకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ,
దిస్ ఈజ్ ఏ మాస్టర్ స్ట్రోక్ అండి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇప్పటికే చాలా చూసాం. దేశం కూడా చూసింది, ప్రపంచం కూడా చూసింది. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంది. ఆయన విజన్ అనేది ఎవరికి ఇప్పుడున్న దీంట్లో లేదన్న పరిస్థితిలో అంత దీంట్లో ఆయన ఆ విజన్ కూడా దేనికోసం అంటే ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చాలా సమయాల్లో కేంద్రంలోకి వెళ్ళి మంచి అవకాశాలు వచ్చినా కూడా మానేసి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికసిత్ భారత్ అయితే ఎలాగుందో వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా తీసుకుని రావాలని చెప్పి ఆయన విజన్. దాంట్లో భాగంగా ఇవాళ ఇప్పటికే మీరు చెప్పినట్టు వైజాగ్ హైయెస్ట్ పొటెన్షియాలిటీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ పొటెన్షియాలిటీ ఉన్నది. ఫైనాన్షియల్ గా కానీ, ఎకనామిక్ గా కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఈవెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఐటీలో కానీ, వీటన్నిటిలో కూడా ఒక నేచురల్ హబ్ అది. అంచేత ఆల్రెడీ ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ తీసుకురాసిన నుంచి ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే పోర్ట్ లో తీసుకుంటే సీ పోర్ట్ అయితే మూలపాడు అని శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ ను కానీ, ఈ విధంగా ఉత్తరాంధ్రలో వైజాగ్ దగ్గర ఇవాళ అలాగే మెటల్ స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంది, విజయనగరంలో ఒక స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది. ఇలాంటివన్నీ కూడా బోత్ ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, టూరిజం అన్నిటిని చేయడానికి కూడా ఉంది. అయితే జోనల్ వైజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా మోర్ కాన్సన్ట్రేషన్, హారిజెంటల్ గా కాదు వర్టికల్ గా కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి, అండ్ కాంపిటీషన్ అమాంగ్ ద జోన్స్ అక్కడున్న నేచురల్ రిసోర్సెస్ బట్టి. సో ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా అమరావతిని ఎలా డెవలప్ చేస్తా ఉన్నాం, రాయలసీమలో ఏ విధంగా డెవలప్ చేస్తా ఉన్నాం, ఇవన్నీ తీసుకురావడం వల్ల అంచేత ఒక అద్భుతమైన ఇది. అందులో దానికి కూడా ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇన్ఛార్జ్ గా పెట్టారు. ఇది ఖచ్చితంగా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎక్కడ కూడా లేదు. అంచేత ఏదైనా ప్రైమ్ ఫ్రంట్ లో ఉంటారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అందులో సందేహం లేదు. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ గా కేంద్రం కూడా ఆ విధంగా సపోర్ట్ చేయటం, మనం ఇవాళ కేంద్రాన్ని సపోర్ట్ చేయటం. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు సీతారామన్ గారు కూడా వచ్చి, నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చి ఎంత అభివృద్ధి కావాలంటే అంత కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పటం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ గా అమరావతిలో స్టార్ట్ చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అభివృద్ధి చెందటమే కాకుండా దాంతో ఇండివిజువల్ గా కూడా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవటం ఒక హ్యాపీ ఫ్యాక్టర్. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఇప్పటికే జనరంజకమైన ఆదర్శవంతమైన పరిపాలన ఈ 1.5 years లో ఇప్పటికీ ఇచ్చారు. సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసి ఏదైనా వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవాళ రోడ్స్ అన్ని కూడా మళ్ళీ పూర్తిగా దీనిగా రావటం, ఇవన్నీ తీసుకొస్తా ఉంటే పీపుల్ లో ఒక కాన్ఫిడెన్స్, ఒక హ్యాపెనింగ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ హ్యాపెనింగ్ ప్లేస్ గా ఉంది. అంచేత ఈ జోన్ డివిజన్ అన్నది దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇదండి ఎస్టాబ్లిష్మెంట్ అండి. ఇది ఎవరు కూడా ఫోర్కాస్ట్ చేయలేదు, ప్రెడిక్ట్ చేయలేదు, ఎవరికి ఆలోచన కూడా రాలేదు. ఇవాళ అంచేత ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు మా యువ నాయకులు లోకేష్ గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ ఆలోచించి క్యాబినెట్ కానీ అందరూ కూడా ఆలోచించి తీసుకురావడం ఇది ఒక అద్భుతంగా ఉంటుంది. ఈ జోనల్ వైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, టూరిజం కూడా హైయెస్ట్ పొటెన్షియాలిటీ, లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంది. అదే విధంగా అగ్రికల్చర్, ఆలిడ్ ఇండస్ట్రీస్ అన్ని పార్థసారథి గారు చెప్పిన విధంగా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క విధంగా ఉంటాయి భౌగోళిక పరిస్థితులు అనేవి. అన్ని చోట్ల మనకి అన్ని అనుకూలంగా ఉండవు. ఎక్కడ ఏది, కొన్ని జిల్లాలు వెనుకబడి ఉంటాయి, కొన్ని జిల్లాలో మౌలిక సదుపాయాలు కలవాల్సి ఉంటాయి. మనం ఇప్పటికీ వాటి గురించి మాట్లాడుతున్నాం, దాని ప్రకారంగా ముందుకెళ్తారు. అయితే గత నుంచి చెప్తున్నారు సీఎం విజన్ 2047 అని. అదే విధంగా ఏపీని దేశంలోనే నెంబర్ 1 గా నుంచోబెడతాము అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ డివిజన్స్ ఏదైతే ఉన్నాయి, జోన్లు, ఈ 3 కమిటీలకు సంబంధించి ఇంకా ఏదైనా జాగ్రత్తలు కానీ, ఇంతకు ముందు పార్థసారథి గారు చెప్పారు ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీంట్లో కూడా ఇటువంటి పర్సన్స్ ని పెట్టాలి, ఎక్కడ అలసత్వం లేకుండా ముందుకెళ్లే విధంగా చూడాలి, అట్లాంటి ఏదైనా ఇంకేదైనా సజెషన్స్? పార్థసారథి గారు మంచి సలహాలు ఇచ్చారు.
అంచేత వాటితో పాటు ఇప్పుడు ఎలాగా ముఖ్యమంత్రి గారు హైయెస్ట్ దీంట్లో ఆయన చైర్మన్ గా ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా ఉండాలి. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ టూ-వే కమ్యూనికేషన్ ఉండాలి. సో టూ-వే కమ్యూనికేషన్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇందాక పార్సాద్ గారు చెప్పింది కూడా లాగింగ్ ఆఫ్ టైం. ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా ఎక్కువ ల్యాప్స్ ఆఫ్ టైం అవుతా ఉంది. ఆ ల్యాప్సింగ్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉండాలంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ రెండు కూడా ఉండాలి. ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీలో మనం ఇనిషియేట్ చేయటం లేదు కాబట్టి 3 నెలల్లో చేయాల్సింది 3 సంవత్సరాలు పడ్డం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ టైటన్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే తిరుగు లేకుండా ఉంటాయి. ఇంకా ఇవాళ మనకి ఏదైనా ఎక్కడైనా కూడా ఆ ల్యాప్స్ ఆఫ్ టైమే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతా ఉంది. అది లేకుండా మనం ఎందుకంటే పీపుల్ కూడా 2029 వచ్చినప్పటికీ డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్ ఉండాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండాలని, అలాగే ఇప్పుడు ఎలాగా మా కూటమి ఉంది, ఇప్పుడు బీజేపీ అన్ని విధాలా సపోర్ట్ చేస్తా ఉన్నారు కేంద్రం. అంచేత ఇవన్నీ కూడా పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కూడా సోరింగ్. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా తయారవుతుందని, దానికి ఉండాలంటే ప్రిపేర్నెస్ ఉండాలి. కనిపిస్తుంది 164 స్థానాలు. అవునండి, ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే అంటే కూటమి ప్రభుత్వం ఒక టీడీపీ అనే కాదు, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా 164 మ్యాండేట్ ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. మీరు అనేటట్టు హై ఎక్స్పెక్టేషన్స్ బట్టి అంత మ్యాండేట్ ఇచ్చారు. అంత మ్యాండేట్ ని చూపించుకోవటమే కాకుండా కమిట్మెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారికి ఉన్న కమిట్మెంట్ ఏంటంటే ఆయన లైఫ్ టైంలో ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా, భారతదేశానికి ఆదర్శంగా ఒక గ్రోత్ ఇండెక్స్, ఒక గ్రోత్ ఇండికేటర్, మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఆంధ్ర వైపు చూస్తా ఉన్నాయి, ప్రపంచ దేశాలు చూస్తా ఉన్నాయి. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి ఇవన్నీ రావడంతో ఒకసారి వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఏపీ డెస్టినేషన్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ షుడ్ బి ద ఫైనల్ డెస్టినేషన్ అనే దీన్ని తీసుకురావాలనే ఇవాళ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానికి దీస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్. ఈ 3 ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దిస్ నోవల్ ఐడియా, ఒక న్యూ ఐడియా. ఈ న్యూ ఐడియా ఖచ్చితంగా డివిడెండ్స్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికున్న ఈ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ని ఇంకా స్పీడ్ గా పనిచేసి తీసుకెళ్ళడానికి, మంచి రిజల్ట్స్, క్విక్ రిజల్ట్స్ రావడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తా ఉన్నా. పార్థసారథి గారు, ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా ఏదైతే డెవలప్మెంట్ జరుగుతోంది, దీంతో పాటు కేంద్రం కూడా సహకరిస్తుంది. గతంలో కన్నా భిన్నంగా చాలా ఎక్కువగా కేంద్రం సపోర్ట్ కూడా మనకు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు నీతి ఆయోగ్ లో మనకి సింగపూర్ తరహాలు ఇక్కడ సపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఎప్పటికల్లా అంటే 2029 కి ఏదైతే చంద్రబాబు విజన్ ఉందో, సీఎం విజన్ ఉందో, అది కూడా కంప్లీట్ అవుతుంది అనుకోవచ్చా ఫుల్ ఫ్లెజ్డ్ గా? అయితే 29 అనేటువంటిది నేను టార్గెట్ అనేటువంటిది కష్టమవుతుందండి నా దృష్టిలో వ్యక్తిగతంగా. కాకపోతే దానికి పూర్తిగా పునాదులు, పూర్తిగా ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ అయిపోవడం అయితే మాత్రం జరుగుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గతంలో కూడా కొన్ని పొరపాట్లు ఏం జరిగాయంటే ఆ 5 ఏళ్ల లోపల అమరావతికి గాన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్మేషన్ అంతా కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు వచ్చింది. పన్నుల రూపంలో నుంచి, సెస్ రూపంలో నుంచి 4,000 కోట్లు వచ్చింది. రోడ్స్ అన్ని ఫామ్ చేసేసింటే ఇప్పటికీ డెవలప్ అయ్యాయి. డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పుడు ప్రభుత్వాలు చేయవండి. చాలా అందరికీ ఏముంటుందంటే డెవలప్మెంట్ ప్రభుత్వాలు చేస్తుందేమో అనుకుంటారు. ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే ప్రైవేటు పర్సన్స్ అక్కడ డెవలప్ చేస్తారు. ఆ ప్రైవేటు పర్సన్స్ యొక్క డెవలప్మెంట్ లో వచ్చే పన్నులతో ప్రజల యొక్క సంక్షేమం జరుగుతుంది. ఈ విషయం దాదాపుగా అందరూ అర్థం చేసుకోవడం లేదు. మీడియాలో కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ రోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు హైదరాబాద్ సిటీలో సెంట్రల్ లో ఉండేటువంటి ఒక 10 ప్రాజెక్టులు ఇస్తే దాదాపు మినిమం 1,00,000 కోట్లు అవుతాయి. అంటే మన దేశ రాష్ట్ర బడ్జెట్ లో ఒక 20% అవుతుంది. అంత ఉందేమండి ప్రభుత్వం దగ్గర డబ్బులు. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు. ప్రభుత్వం దగ్గర ఎంత ఉంటుంది మాక్సిమం అనుకుంటే ఇప్పుడు ఉండేటువంటి 5 లక్షల కోట్ల బడ్జెట్. దాంట్లో జీతభత్యాలకంతా కూడా 50% పోతుంది. డెవలప్మెంట్ తక్కువే ఉంటుంది. కాకపోతే ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినప్పుడు ప్రైవేటు రంగం దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఉత్పత్తిని పెంచి ఆ ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి ద్వారా పన్నుల రూపంలో ఎంత ఖజానాకు చేరితే అప్పుడే డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయం ప్రజలకు కూడా అర్థం కావాలి. అప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ లో అడ్డం పడ్డాలో ఇట్లాంటివంతా ఉండవు. దీంట్లో వ్యక్తిగతంగా ఎవరికైనా ఒక 10% లాస్ కావచ్చేమో కానీ ఖచ్చితంగా వాళ్ళు పూర్తి అయిన తర్వాత వాళ్ళకి దాదాపు 100% ఎక్కువగా లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకటేనండి, ఇంతకుముందు పెద్దవారు చెప్పినట్లుగా కూడా
అయితే గతంలో కన్నా ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా ఎప్పుడైతే కేంద్రంలో పనిచేసే ప్రభుత్వాలు కనబడుస్తూ 2014లో 13 లక్షల కోట్లు మాత్రమే ఉండే దేశ బడ్జెట్ ఈ రోజు 52 లక్షల కోట్లకు పెంచి జిఎస్టి ద్వారా ప్రతి నెల ఆదాయం పెంచి దాంట్లో రాష్ట్రాలకి గతంలో 32% ఉంటే ఈ రోజు 49% నిధులు ఇచ్చేస్తున్నారు రాష్ట్రాలకి. అంటే అవకాశం బాగుంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే 1కి 10 రెట్లు మనం డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, తద్వారా రాష్ట్ర డెవలప్మెంట్ కూడా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న దాని ప్రకారం ఈ కమిటీల ద్వారా అన్ని ప్రాంతాలని సమానంగా ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని చైర్మన్ గా కూడా సీఎంఏ ఉన్నారు కాబట్టి దృష్టి పెట్టడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది. కేంద్రం నుంచి కూడా నిధులు వస్తున్నాయి కాబట్టి కేంద్ర సహకారం కూడా ఉంది కాబట్టి అనుకున్న విధంగా డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటున్నారు. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.